తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఉండి రోడ్లోని అనాకోడేరు కాలువ వద్ద వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్తో కలిసి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ జనసేన నాయకులు కొరిపల్లి శ్రీనివాస్ చౌదరి, చోడిశెట్టి నారాయణస్వామి, చించినాడ ప్రసాద్, చోడిశెట్టి సూరిబాబు, ములుగుర్తి లక్ష్మీ నాగప్రకాష్, చించినాడ శ్రీనివాస్, ముదునూరి సుబ్బరాజు, పి శ్రీనివాస్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం వేదోక్తంగా శాస్త్రీయంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా ఎంతో దీక్షతోటి కార్యక్రమం నిర్వహించడం. మరి భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా రోజు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందడం మరి చాలా సంతోషదగ్గ విషయం. మన భీమవరం పట్టణంలో అనేక పుణ్య దేవస్థానాలు ఉన్నాయి. అన్ని దేవస్థానాలు కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ప్రజలు మరి దైవాన్ని దర్శించుకుంటూ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, భక్తిని పొందుతున్నారు. మరి రకంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం వారు కూడా మరి ఈ యొక్క వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్యక్రమం చేయడం వారిని అభినందిస్తూ తొలగిస్తుంది. భీమవరం పట్టణం ఉండి రోడ్డులో అనాకోడేరు కాలువ దగ్గర 2 కాలువలు అంటారు. పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం జరిగినది. ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఆ కళ్యాణంలో పాల్గొని ఆ దేవదేవుడిని పూజించుకుని ఈరోజు అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. ఈ భీమవరం పట్టణం ప్రజలందరూ కూడా ఆ దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాల్లో అష్టైశ్వర్యాలు కలగాలని, ఈ ప్రాంతవాసులందరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో గత 11 రోజులుగా జరుగుతున్న అతిరాత్ర మహాయాగం శనివారం వేదోక్తంగా సాంప్రదాయబద్దంగా భక్తజన శివనామస్మరణతో ముగిసింది. సుమారు 15,000 మంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 6,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ముగింపు వేడుకల్లో మహాపూర్ణాహుతి, పుత్రకామేష్టి యాగం వైభవంగా నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 96 మంది మహారుత్వికులకు, 42 మంది ఉభయ గోదావరి జిల్లాల నుండి విచ్చేసిన వేద పండితులకు సత్కారాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 9 గంటలు వేదఘోష జరిగింది. కంకణాలు, సుదుటి రక్ష పంపిణీ చేశారు. శివనామస్మరణతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ 11 రోజుల పాటు యజ్ఞం యాగం నిర్వహించుకున్నామన్నారు. 75 యజ్ఞాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామని, 76వ యజ్ఞం భీమవరం పట్టణంలో నిర్వహించుకున్నామని, డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ రాష్ట్ర చైర్మన్ గజల్ శ్రీనివాస్, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, నడింపల్లి బంగారాజుల సంపూర్ణ సహకార సౌజన్యంతో ఈ యాగం నిర్వహించామని, లోకశాంతి కోసం ఈ యజ్ఞాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు, ఉద్దరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు గన్నాబత్తుల శ్రీనివాస్, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాసులు జ్యోతి వెలిగించి ముగింపు వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజ్ఞకర్త జంజాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మని ఘనంగా సత్కరించారు.
कृष्णस्तामहं शरणं गतः देवकीस्त गोविन्द वासुदेव जगत्पदे कृष्णात्वामहं शरणं गतः देवकेशुतमेतनयं कृष्णात्वामहं शरणं गतः देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः देवकेशुत జనసేన కదండి गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः गोविन्द वासुदेव जगत्पते गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देहि मेतनयं कृष्णात्वामहं शरणं गतः देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देवकेशुत गोविन्द वासुदेव जगत्पते देहि రామకృష్ణ గారు ప్రజా శ్రేయస్సు కోసం నంద్యాల సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో మరి 11 రోజులుగా యాగాలు యజ్ఞాలు చేసి అందరూ బాగుండాలనే సంకల్పంతో కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి వేలాది మంది భక్తులు హాజరై వారందరూ కూడా యాగాలలో పాల్గొని అందరూ కూడా పునీతులు అవుతున్నారు. మరి అలాగే ఈ కార్యక్రమానికి కూడా మరి గన్నాపతుల సీని కానీ ఇంకా డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్లో ఉన్నవారందరూ కూడా మరి ఎంతో ప్రోత్సహించి సహకరించి యజ్ఞం అలాగే యాగం కూడా నిర్విఘ్నంగా జరగడానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా తప్పనిసరిగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యాగానికి ఎవరైతే యజ్ఞానికి వచ్చి మరి ఆశీస్సులు తీసుకున్నారో వారి కుటుంబాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాయాగం కళాశాల గణాపతి వారి మనసులో ఒక అద్భుతమైన యాగం జరిగింది. ఇది లోకశాంతి కోసం చేసే యాగాల్లో ఈ యజ్ఞం చాలా ప్రధానమైంది. అతిరుద్ర యాగం ప్రపంచంలో అరుదుగా జరుగుతుంది. అటువంటి యాగం భీమవరంలో జరుగుతుంది. జంచాల సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ గారు యజ్ఞకర్త. వారు ఒకే ఒక్క బ్రాహ్మణుడు ఇంతమంది జనాన్ని దిగుచ్చారంటే ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి. మన శాంతి కోసం మన సస్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా చేసుకుంటూ ఇవాళ పత్రకామేష్టి యాగం కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు ముగింపు పడడం కన్నా నిజంగా చెప్పాలి ఇవాళ చెప్పాను. ఎందుకంటే ఉదయం మనకి రోహిణి ఘాట్లో కూడా చల్లబడిపోయింది. అటువంటి యాగానికి మన జంధ్యాల శర్మ గారు చేస్తే డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అలాగే గంటల వెంకటరాజు మన ఎస్ఆర్కే బంగారాజు మేమంతా కలిసి దీనికి సాయం పట్టాం అంతే. కానీ వ్యక్తిగత ఆయన నేను ఇప్పుడు మన పివిఎల్ నరసింహరాజు గారు మన ఉల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఇచ్చేశారు. శనివారం ఈరోజు 25వ తారీఖు తోటి ఈ యాగం 11 రోజుల యాగం పూర్తవుతుంది. మరి అద్భుతంగా మరి ప్రజలందరూ కూడా ఈ యాగంలో పాల్గొంచుకుని చూసిన వారందరూ కూడా తరించారు. మరి అదేవిధంగా డిఎన్ఆర్ మేనేజ్మెంట్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తారు. భీమవరంలో నిర్వహిస్తున్న అర్ధరాత్రి యాగం 11వ రోజు ఉత్తరకామేష్టి యాగంతో పూర్తవుతుంది. మరి 11 రోజులుగా ఈ కార్యక్రమానికి నిర్విఘ్నంగా సాగటానికి మరి రంగసాయి గారు, కంతేటి వెంకటరాజు గారు, బంగారరాజు గారు, దంతులూరి నారాయణరాజు కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు, ముఖ్యంగా ప్రజలు ఎంతో బాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించారు. మరి నిజంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
మొట్టమొదటిసారిగా ఈ అతిరాత్రి యాగం జరగటం, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక భీమవరం ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ యాగం జరగడం నిజంగా భీమవరం ప్రజలందరూ అదృష్టం అని చెప్పేసి సందర్భంగా తెలియాలి. సంస్కార్ ఫౌండేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం గునుపూల్లోని విద్యా గణపతి ఆలయం యాగశాలలో భక్తులు గణపతి హోమం అలాగే మహిళలు భజన చేసుకునే సమయంలో వారికి దాహాతిని తీర్చేందుకు కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ను బ్రాహ్మణ సమైక్య అధ్యక్ష కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమానికి చెరుకుపల్లి సంతోష్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిరణ్, అఖిలేష్, అయ్యప్ప మదిర, పవన్ పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ఎటువంటి వారికి ఎలా సహాయం కావాల్సి వచ్చినా మా సంఘం తరపున అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. ఈ రోజుని మిత్తిపాటి గుణేశ్వరరావు గారు మన యొక్క సంఘానికి బాగా సుపరిచితులు. మన సంఘం తరపున ఎటువంటి కార్యక్రమాలు చేసినా కానీ ఆయన పూర్తిగా సంఘానికి సహకారం అందిస్తూ ఉంటారు. ఈ రోజుని మన విద్యాగణపతి ఆలయానికి క్రోమా కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ ఆయన ఇక్కడ భీమవరం సంస్కార్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా వ్యవహారం చేస్తూ ఈ ఫౌండేషన్ తరపున అనేకమైనటువంటి సహకారాలు అందరికీ కూడా అందజేస్తూ ఉంటారు. ఈ రోజుని మన యొక్క సంఘానికి ఈ వాటర్ ప్యూరిఫైర్ని ఆయన బహుమానంగా అందించారు. ఇది మన క్లైమేట్ని బట్టి వాతావరణానికి అనుగుణంగా వేసవికాలంలో చల్లని నీళ్ళు, అదేవిధంగా వర్షాకాలంలో వేడి నీళ్ళు కూడా వస్తూ మనకి ఆరోగ్యపరమైనటువంటి అన్ని విధాలుగా కూడా అది ఆ వాటర్ మనకి అందజేస్తూ ఉంటుంది. అటువంటి ప్యూరిఫైర్ని మనకి అందజేశారు. సంఘం తరపున గుణేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురుపూడి విద్యాగణపతి ఆలయంలో ఎండల తీవ్రత నుంచి జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట ఉదయం గుళ్ళోకి వచ్చినా సరే ఎవరికైనా సరే చాలా దాహం వేస్తుందని ఆలోచించి మా మిత్రులు మిర్తిపాటి గుణేశ్వరరావు గారు సంస్కార్ ఫౌండేషన్ భీమవరం పట్టణ అధ్యక్షులు వారి సంస్థ ద్వారా ఈ విద్యాగణపతి ఆలయానికి ఉమాసోమేశ్వర గురుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారికి ఈ వాటర్ కూలర్ను అందజేయడం జరిగింది. ఎంతోమంది దాహార్తిని తీర్చడానికి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు గుణేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ప్రతిరోజు కూడా వందలాది భక్తులు ఈ విద్యాగణపతి ఆలయానికి వచ్చి అలాగే ఈ వేసవికాలంలో ఇక్కడ యాగశాలలో యాగ మండపంలో యాగాలు చేస్తూ ఉంటారు. మా ఋత్వికులందరూ కూడాను వచ్చే భక్తులకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాహం తీర్చడానికి వీలుగా మా సంస్కార్ ఫౌండేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారికి ఈ వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఎండల్లో ఇబ్బంది పడకుండా ఉంటారని ఆలోచించి ఈ వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది. నాకు సహకరించిన ఈ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత 11 రోజులుగా శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగంలో పాల్గొన్న కర్ణాటక నుండి వచ్చిన 40 మంది ఋత్వికులు భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని శ్రీ అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి యాగాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను సుందర్రావు అభినందించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. లక్ష్మి కాలిగౌరవ ఎరగాడు తెచ్చిపెట్టు.
ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య కళా వేదికపై ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబతుల మల్లేశ్వరరావు తెలిపారు. శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సురభి నాటక సంస్థ వారు సుమారు 40 మంది కళాకారులతో ప్రదర్శన జరపనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించామని సురభి నాటకోత్సవాల పట్ల మంచి ఆదరణ వస్తుందని ఆయన అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ కార్యదర్శి సయ్యపురాజు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఫోకస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించడం గర్వకారణమని లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంతటి మంచి కార్యక్రమాలు జరపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి బంగారాజు, తమిరి సాంబమూర్తి, ఎం సీతారాం ప్రసాద్, ప్రగడ సుబ్బారావు, కడలి వెంకటేశ్వరరావు, బబ్లు తదితరులు పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాయి సంతోష్ నాట్య మండలి హైదరాబాద్ ప్రముఖ సురభి సంస్థ వారిచే సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మా మల్లేశ్వరరావు గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే మొదటి రోజు మాయాబజార్ నాటకం, రెండో రోజు భక్త ప్రహ్లాద, మూడవ రోజు బుధవారం పాతాళ భైరవి. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి. మరి అందరూ దాతల సహకారంతో ఈ ఫోకస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి గత 15 సంవత్సరాలుగా ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు, కళోత్సవాలు ఎన్నో రకాలుగా, మరి అలాగే వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కళాకారులు ప్రోత్సహించడం, కళా సంస్థలకి మంచి ఆదరణ లభించేటువంటి కార్యక్రమాలు ఫోకస్ సంస్థ నిర్వహిస్తుంది. అందరికీ తెలుసు, ఆ కళల్ని ఇదివరకు మహారాజులు, రాజులు పోషించేవారు. ఇప్పుడు ఈ ప్రజానీకం, దాతలు, మరి శ్రేయోభిలాషులైనటువంటి అందరి సహకారంతో కళలు ఉద్ధరింపబడుతున్నాయి. అది అందులో భాగంగా ఫోకస్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ కల్చరల్ యూనిక్ ఆర్ట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ తరఫున ఈ సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సురభి నాటకోత్సవాలకి ప్రేక్షకులందరూ కూడా విచ్చేసి వీక్షించి వారిని ఆశీర్వదించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ నాటకాలు మనం ఎప్పుడూ కానీ దొరకవు. అంచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించి నాటకాలు చూసి ఆశీర్వదించిగా కోరుతున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య కళా వేదిక వద్ద ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు 3 రోజులు వైభవంగా నిర్వహించడానికి ఫోకస్ సంస్థ అధ్యక్షుడు గొన్నాబతుల మల్లేశ్వరరావు గారు సంకల్పించారు. మేము ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య కళా వేదిక నిర్మించింది ఇటువంటి కళలను ప్రోత్సహించడానికి, అలాగే కళాకారులు కూడా వాళ్ళు గుర్తించి వచ్చేలాగా అంతరించిపోతున్నటువంటి కళల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి రాబోయే తరాలకు కూడా తెలిసేలాగా ఉండటం కోసం ఆ కళావేదిక నిర్మించుకున్నాం. ఆ కళావేదిక మీద ఇటువంటి సురభి నాటకాలు, నీళ్ళ నాటకాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఆ కళావేదికకి ఒక గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి ఫోకస్ సంస్థ మల్లేశ్వరరావు గారికి, అలాగే తదితర కళాకారులకి అందరికీ కూడా హౌసింగ్ బోర్డు కాలనీ తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాభిమానులు, కళారసజ్ఞులు, కళాపోషకులు అందరికీ కూడా ఫోకస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ బ్రహ్మశ్రీ గొన్నాబతుల మల్లేశ్వరరావు గారి టీము తరపున అందరికీ స్వాగతం పలుకుతూ, మన భారతదేశంలో పేరుగాంచినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ సురభి సంస్థ. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సురభి సంస్థ నాటకాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య కళావేదిక కృష్ణరాజు గారు కట్టించినటువంటి అద్భుతమైన కళావేదికపై ఒక అద్భుతమైన నాటకాలని 2 సంవత్సరాలకు ఒకసారిగా వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబతుల మల్లేశ్వరరావు గారు చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 401 ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత.
మహదేవపట్నం గ్రామంలో గ్రామ దేవతలకు 1008 కలశాలతో జలాభిషేకం. జగన్ ముఖ్యమంత్రి కావాలని నర్సాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల, భీమవరం ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గెలవాలని కోరుతూ మావుళ్లమ్మ దేవస్థానంలో పూజలు చేసి చిన్న తిరుపతి బయలుదేరిన భీమవరం మండల వైసీపీ నాయకులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.